This is a Teja News Television broadcast. మంత్రాలయ నియోజకవర్గం కోసిగిలో పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో అన్నా క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవంలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పాల్గొని రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి భోజనం చేసి అక్కడ భోజనం చేసే మహిళలు, పిల్లలతో మాట్లాడి ఆహార నాణ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సానుకూలంగా స్పందించి ఒక క్యాంటీన్కు అనుమతి ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. కోసిగి మండలానికి అన్నా క్యాంటీన్ రావడానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే సార్ గతంలో కూడా మనం అన్ని క్యాంటీన్లు ఓపెన్ చేసినప్పటికీ మా నియోజకవర్గంలో లేదని చెప్తే ఇమ్మీడియట్గా తమ్ముడు ఈసారికి ఒకటి తీసుకో అని చెప్పి మంత్రాలయం నియోజకవర్గానికి ఒకటి ఇస్తే అది కోసిగి మండలంలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, అదేవిధంగా హాస్పిటల్ ఉంది, తహసీల్దార్ ఆఫీసులు కానీ ఎంపీడీఓ ఆఫీసులు కానీ అన్నీ కూడా ఇక్కడ గ్రామాల నుంచి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి చాలా వివిధ ప్రజలు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో మన ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే 2019-14 మధ్యలో వచ్చినటువంటి రాక్షస పాలకుడు ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా తీసివేయడం జరిగింది. బీదలు పొట్ట కొట్టిన ఉసురు తగిలి మొన్న 2024లో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 62 పాతవి 207 అన్నా క్యాంటీన్లు ఉండగా మళ్ళా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు 62 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందులో మన కోసికి కూడా ఆయన ఆశీస్సులతో ఓపెన్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడంలో అన్నా క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి కృషి చేసిన రాఘవేంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మణ, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ కోసిగి మండల నాయకుడు ముత్తిరెడ్డి రామరెడ్డితో సహా 4 మండలాల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమం సజావుగా జరిగేలా సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆకలితో అలమటించే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్లు అనేది చాలా చాలా మంచిగా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం 5 రూపాయలకే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంటే ఆషామాషిగా కాదు. నిజంగా మనం బయట తింటే 100-150 రూపాయలు పెట్టినా కూడా దొరకని అంత టేస్టీగా ఉండే ఫుడ్ ఈరోజు 5 రూపాయలకి ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా